సాద్రిష్ కాంపోజిట్స్ అండ్ అలాయిడ్ ప్రొడక్ట్స్ నుంచి కుంచెల రామారావు మేనేజింగ్ డైరెక్టర్ గారిని 10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ను అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్తే 10 టీవీ ఈవెంట్ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ ఈవెంట్ దసపల్లలో చాలా గ్రాండ్గా జరగబోతుంది. సో ఈ ఈవెంట్లో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి సాద్రిష్ కాంపోనెంట్స్ అండ్ ఎలైడ్ ప్రోడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కుంచెల రామారావు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఆయన సర్వీసెస్ ఏంటి. సార్ నమస్తే. మేడం బాగున్నాం మేడం. ఓకే, సో మీ ఆర్గనైజేషన్ సర్వీసెస్ ఒక్కసారి మీ మాట. మేము మా ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే డిఫెన్స్కి హీట్ రెసిస్టెన్స్ మెటీరియల్ కాంపోజిట్ మెటీరియల్స్ అంటారు. ఈ మెటీరియల్స్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మా ఇండస్ట్రీలో. సో మీ మోటో ఏంటి, మీ మెయిన్ మోటో ఆర్గనైజేషన్? ఆ మోటో ఏంటంటే డిఫెన్స్కి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఫ్యూచర్లో ఇవ్వాలని చెప్పి మా మోటో ఉంది. ఓకే, సో న్యూ ఇయర్ 2026 వచ్చేసింది. సో మీ సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్లో కానీ ఏమైనా ఇంప్రూవైజేషన్స్ చేయాలి అనుకుంటున్నారా ఈ ఇయర్ నుంచి? లేదు మేడం, మేము ఫ్యూచర్గా ఫర్దర్గా బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నాము. ప్లస్ క్వాలిటీ మెయిన్గా తీసుకుని మేము ముందుకు పోతున్నాము మేడం. సో ఇన్ని ఇయర్స్ జర్నీ మీకు ఎలా అనిపించింది? ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తారు? మేము 2016లో స్టార్ట్ చేసాం మేడం. 2016 నుంచి మీ డిఫెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనియన్ మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నాము. సో ఇన్ని ఇయర్స్ మీకు ఏం ఛాలెంజింగ్గా అనిపించింది ఈ జర్నీలో? ఈ జర్నీలో అంటే ఫస్ట్ అప్స్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్లో మనం ఎంటర్ అయ్యి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలంటే చాలా కష్టము. ఈ మనము స్టెప్ బై స్టెప్ ఈ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ డిఫెన్స్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని మేము డెవలప్ చేసి సక్సెస్ అవ్వడానికి మాకు 5 years పట్టింది మేడం. సో మీరు చెప్పండి, ఈ బుక్ మా కాఫీ టేబుల్ బుక్లో భాగస్వామ్యం అవ్వడానికి మీకు ఎలా ఉంది? హ్యాపీగా ఉంది మేడం. ఇటువంటి ఫ్యూచర్లో కూడా మీరు కండక్ట్ చేసేసి ఈ న్యూగా ఇండస్ట్రీ డెవలపర్స్కి మీరు ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం మేడం. మీరు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ చెప్పండి. అదే మెయిన్లీ 10 టీవీకే థ్యాంక్స్ చెప్తాం మేడం. ఎందుకంటే ఇంత మాకు ఈ సర్వీస్లో డిఫెన్స్లో అందరూ కోఆపరేటివ్ ఉంటారు మేడం. పర్టికులర్గా వాళ్ళని కాదు, మన డిఫెన్స్లో మనం క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలిగితే మనకి ఎంకరేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాన్ని బట్టి మనం ముందుకు పోవచ్చు.